మేమిప్పుడు సైలెంట్ మాట్లాడకండి. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ దగ్గర నిలబడి ఉన్నాం. ఇక్కడ దాదాపు ఒక 200 మంది ఆ సొసైటీలో పనిచేసే పీజీటీ ఉపాధ్యాయులు కానీ టీజీటీ ఉపాధ్యాయులు కానీ ఇక్కడికి వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది, ఆ అన్యాయాన్ని సవరించాలని చెప్పి కోరుతూ ఉన్నారు. దాదాపు నేను గంట సమయం వెచ్చించి వాళ్ళ యొక్క సమస్యలని విన్నాను. అందులో ప్రధానమైనవి అపాయింట్మెంట్ జరిగేటప్పుడు మెరిట్ ప్రకారం అపాయింట్మెంట్ జరుగుద్ది. మెరిట్ లిస్టులో ఉన్న అంటే ఉదాహరణకు లిస్టులో 2వ స్థానంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వకుండా 10వ స్థానంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారని, 2వ స్థానంలో ఉన్న వాళ్ళకు కూడా అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయని, ఇది ఒక ప్రాబ్లం. అంటే ఇది పూర్తిగా తప్పుడు విషయం. అంటే అలా గనక సొసైటీ చేసి ఉంటే అది పూర్తిగా సొసైటీ సెక్రటరీ చేసినట్టు అవుతుంది. ఎప్పుడైనా మెరిట్ ప్రకారమే సీనియారిటీ ప్రకారమే ప్రమోషన్లు ఇవ్వాలి. అందువల్ల ఆ ప్రకారం చేయమని అడిగినందుకు నేను వచ్చాను. వారు ఇక్కడ లేరు, సెక్రటరీలు ఉన్నారని తెలిసింది. వెళ్ళి నేను ప్రాతినిధ్యం చేస్తాను. దాంతోపాటు పీజీటీ వాళ్లకు డిపార్ట్మెంటల్ టెస్టులు ఉంటేనే పీజీటీ ప్రమోషన్ ఇస్తామని చెప్పి కొత్తగా గతంలో లేదు ఇప్పుడు పెట్టిరని చెప్పారు. అటువంటి అధ్యాపకులు అడిగేది ఏంటంటే పీజీటీ వాళ్ళు అడిగేది ఏంటంటే మాకు గ్రేస్ పీరియడ్ ఇవ్వండి, ప్రమోషన్ ఇవ్వండి, ఒక 2 సంవత్సరాల పాటు గ్రేస్ పీరియడ్ ఇస్తే మేము ఆలోగా ఆ సబ్జెక్టు పాస్ అంటే ఆ జీఓ టెస్ట్ కానీ ఈఓ టెస్ట్ కానీ పాస్ అవుతామని చెప్తున్నారు. ఇది కూడా మిగతా డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి ఆ పద్ధతిలో అడగాలనేది 2వ అంశం. 3వ అంశము మామూలుగా ఉద్యోగస్తులే మామూలుగా ఉద్యోగస్తులకు 45 సంవత్సరాలు నింటే టెస్ట్ ఎగ్జామ్షన్ ఉంటుంది. మాకు కూడా కొంతమంది 45 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నాం. పీజీటీ నుంచి ఒక మొదటి ప్రమోషనే కాబట్టి 45 సంవత్సరాలు నిండిన వాళ్లకు మాకు టెస్ట్ పాస్ కాకుండా కూడా ప్రమోషన్ ఇవ్వండి అని 3వ పాయింట్ ఉన్నది. ఈ రకంగా ఇంకా హిందీ వాళ్లకు పీజీటీ పోస్టులు మాత్రమే ఉన్నాయి, పీజీటీ పోస్టులు లేవు. మరి ఉండాలి కదా, మాకు కూడా పీజీటీ పోస్టులు మంజూరు చేసి ప్రమోషన్లు ఇవ్వండి అని. ఇంకొక పాయింట్ ఏంటంటే తెలుగు సబ్జెక్టులో దాదాపు 137 ఖాళీలు ఉంటే అందులో సగం మాకు ప్రమోషన్లు ఇవ్వాలి. అలా ఇవ్వకుండా 40 ఇస్తున్నారు, మాకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఇది కూడా మరి వాస్తవంగా 50% ఇవ్వవలసి ఉంటుంది కాబట్టి 69 ప్రమోషన్లు ఇవ్వవలసిందే. ఈ పద్ధతిలో అన్యాయం జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి. వీటిని సవరించే ప్రమోషన్లు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అది న్యాయమైన డిమాండ్. ఆ రకంగా కనుక జరిగి ఉంటే అది పూర్తిగా న్యాయమైంది. అందుకొరకు నేను ఇప్పుడు సెక్రటరీ గారిని కలిసి జాబితాలన్నీ మెరిట్ ప్రకారం తయారు చేయండి, ఎగ్జామ్షన్ మీ రూల్స్ ప్రకారం ఇవ్వండి, తర్వాత హిందీ పోస్టులు క్రియేట్ చేసేందుకు ఏమో చేస్తున్నారు, ఏంటి ఏ పద్ధతిలో చేస్తారని, తక్కువ పోస్టులు ఇవ్వకుండా ఏ పర్సెంటేజ్ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వనో ఆ పర్సెంటేజ్ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వండి. చివరిగా మహిళలు కొంతమంది ఏమో బాయ్స్ స్కూళ్ళలో పనిచేస్తున్నారు, కొంతమంది గర్ల్స్ స్కూళ్ళలో పనిచేస్తున్నారు. మేము అందరం మహిళలమే కదా, కాబట్టి మా మహిళలందరినీ కామన్ సీనియారిటీ ప్రకారం చూసి మాకెవరికి ప్రమోషన్ వస్తే వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి వాళ్ళను గర్ల్స్ స్కూల్కి వేయండి. గర్ల్స్ స్కూల్లో కనుక మహిళ అదనంగా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి బాయ్స్ స్కూల్లో వేయండి అనే రకంగా ప్రాతినిధ్యం ఉంది. అది కూడా ఆలోచించవలసిందే, అది కూడా మాట్లాడతాం. ఈ పద్ధతిలో 7-8 పాయింట్లు ఉన్నాయి. వీటన్నింటినీ సెక్రటరీ గారిని కలిసి నేను ప్రాతినిధ్యం చేస్తాను. ఏదైతే రూల్ ఉందో ఆ రూల్ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వాలి, బదిలీలు చేయాలి. ఇంకా బదిలీలలో కూడా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నేను మెరిట్లో ఉన్నాను, నా సొంత జోన్లో రావాలి, నన్ను తీసుకుపోయి పక్క జోన్లో వేశారని కూడా ఒకరు చెప్పారు. ఇవన్నీ కూడా పరిష్కారం అయినందుకు నా వంతు కృషి చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. సెక్రటరీ గారికి కానీ ప్రభుత్వానికి కూడా చెప్పేది ఏంటంటే ఏదైనా ఈ ప్రభుత్వం మేము పారదర్శకంగా ఉంటాము, అన్ని రూల్స్ ప్రకారమే చేస్తాము, ఎటువంటి తప్పుడు విధానాలు పాటించమని మాతో అనేక సందర్భాల్లో చెప్పారు. గత శాసన మండలి సమావేశాల్లో కూడా చెప్పారు. కాబట్టి ఆ ప్రకారం చేయించడానికి నా కృషి ఉంటుంది. చేసిన దానికి నేను వాళ్ళ వెంట పడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.